డీటెయిల్స్ చూస్తే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుత ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ నుంచే దగ్గర చాలా భారీ ఎత్తున జనం రావడం జరుగుతుంది. ఇంకా జిల్లాల నుంచి కూడా చాలా భారీ ఎత్తున మరి కార్యకర్తలు నాయకులు వస్తున్నారు. కాబట్టి అందుకే మేము కూడా ఇక్కడ ఈ యొక్క ఏర్పాట్ల విషయంలో మరి మేయర్ గారు, దానం నాగేందర్ గారు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, మా పెద్దన్న ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు, మా ముఖ్య నాయకులు రమేష్ గారు, మిగిలిన అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమైనాం. కాబట్టి మరి రేపు ఇంత భారీ ఎత్తున ఇప్పటికే ఈ 2-3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రెస్పాన్స్ ఏ పద్ధతిలో ఉన్నదో మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు కార్యకర్తలకు, నాయకులకు మరి సేమ్ టైం ఉద్యమం చేసినటువంటి నాయకత్వానికి కానివ్వండి, ప్రజలకు కూడా ఒక రెట్టింపు ఉత్సాహంతో మరి జరుగుతున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు ఎన్నికైనప్పటి నుంచి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, పార్టీ అధ్యక్షుల వారికి కూడా మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ టైంలో. ఎందుకంటే వర్తమాన రాజకీయాల్లో ఒక యువ నాయకుడు అయినటువంటి మరి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా రావడం అనేది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. కాబట్టి తప్పకుండా అందరం కలిసి మరి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమమే కాకుండా భవిష్యత్తు కార్యక్రమంలో కూడా మరి అందరి పాత్ర ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.